ఫ్రెండ్స్ టెక్నో 1729కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 22, 2024 టైం వచ్చేసరికి 3 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఈ నోటీస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, ఈ బెట్టింగ్ యాప్లో పెడితే మీకు డబ్బులు వస్తాయి, ఈ బెట్టింగ్ యాప్లో పెడితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి చేశారనుకోండి మీ అకౌంట్ బ్యాన్ చేసేస్తామని చెప్తున్నారు. ఆ పోస్ట్ కూడా డిలీట్ అయిపోయింది. ఏదైతే పోస్టులు మీరు పెడుతున్నారు, వీడియోస్ మీరు పెడుతున్నారు, ఆ వీడియోస్తో పాటు అకౌంట్ కూడా యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా కావచ్చు, టెలిగ్రామ్ అయినా ఏదైనా కానీ అకౌంట్ కూడా బ్లాక్ చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇవి ఓన్లీ బెట్టింగ్ యాప్స్కి. బెట్టింగ్ యాప్స్ వీళ్ళు 2 కేటగిరీస్లో డివైడ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ సపరేట్ అంటే ఫ్యాంటసీ యాప్స్ ఉంటాయి కదా, లైక్ డ్రీమ్ 11 కానీ ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, అంటే మీరు ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, 11 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు మైండ్తో ఆడతారంట ఆ గేమ్, వాటిని ఫ్యాంటసీ గేమ్స్ అంటారంట. సో అట్లాంటి వాటికి ఏం కాదు, మీరు ఏదైతే మిగతా యాప్స్ ఉంటాయో బెట్టింగ్ యాప్స్, సో అట్లాంటి వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యింది ఫ్యూచర్లో. సో ఇదన్నీ చూస్తే మాత్రం క్రికెటర్స్కి పెద్ద ఇష్యూ ఉండదు, ఎందుకంటే క్రికెటర్స్ డ్రీమ్ 11, మై 11 సర్కిల్ ఇట్లా ఏవో రకరకాల యాప్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఫ్యాంటసీ గేమ్స్ అంట. సో వాటికి పెద్దగా వాళ్ళకైతే ఇష్యూ ఉండకపోవచ్చు. మిగతా యాప్స్ ఉంటాయి, మిగతా బెట్టింగ్ యాప్స్ ఒక మీరు ప్రమోట్ చేసే పని అయితే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ చెప్పింది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Ace 3V ఇది చైనాలో లాంచ్ చేస్తారు. ఇండియాకి ఇది ఏ పేరుతో వచ్చిందంటే OnePlus Nord 4గా రావచ్చు. 30 నుంచి 35,000 మధ్యలో ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో. అక్కడ మాత్రం 25,000 రూపాయల లోపే ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ కాదు మేలో రావచ్చు. ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ మనం ఇండియాలో OnePlus Nord 4 అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ యూజ్ చేస్తారు వీళ్ళు. 7+ Gen 3 ప్రాసెసర్ వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ప్రాసెసర్లో. అండ్ దీనిలో డిస్ప్లే వచ్చేసరికి AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ OnePlus నుంచి ఏప్రిల్ 1వ తారీఖు ఒక ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ దీని గురించి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. OnePlus Nord CE 4 ఇది మీకు 25,000 రూపాయల లోపు అయితే రావచ్చు. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అదొక అడ్వాంటేజ్. చూడాలి ఎంత ప్రైస్ తెస్తారు మనం చెప్పలేము. 25,000 అని మనం కన్ఫర్మేషన్ కూడా చెప్పలేము. ఏప్రిల్ 1వ తారీఖు దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 సిరీస్లో బెజల్స్ని కంప్లీట్గా తగ్గించబోతున్నారు. మనకి బార్డర్లెస్ డిస్ప్లే రాబోతుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు iPhone 16లో మీకు డిస్ప్లే సైజ్ కూడా కొద్దిగా పెరగబోతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రో మోడల్, అంటే నార్మల్గా iPhone 15 Proతో కంపేర్ చేసి 16 Pro ఎంత సైజ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ప్రకారం మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఇది ఇలా ఉండొచ్చు కానీ మీకు ఏం చేంజ్ అయితే కనిపించడం, నాచ్ అట్లనే ఉంది, అంటే డైనమిక్ ఐలాండ్ అట్లనే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మేబీ ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. కెమెరా సెటప్, ఎందుకంటే కెమెరా సెటప్ మనం కొన్ని 4-5 సంవత్సరాల నుంచి అదే చూస్తూ ఉన్నాం. అదేమన్నా కొద్దిగా చేంజ్ చేసి ఇప్పుడు ఫిడ్జెట్ స్పిన్నర్ టైప్లో కొన్ని డిజైన్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. iPhone 16 సిరీస్ ఇట్లా ఉంటుందని చెప్పేసి చూడాలి. మరి ఇవన్నీ మనకి సెప్టెంబర్లో తెలుస్తాయి. సెప్టెంబర్ ఆ టైంలో మనం యాపిల్ నుంచి iPhone 16 సిరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జెట్ ఫ్లిప్ 6లో కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్గా మన S24 సిరీస్ చూసుకుంటే ఓన్లీ టాప్ మోడల్ అల్ట్రాలో మాత్రమే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 3 యూజ్ చేశారు. మిగతా బడ్జెట్ ఫోన్స్ అన్నీ ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు సేమ్ ఏదైతే ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయో జెట్ ఫోల్డ్ 6 వాటిలో మాత్రమే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫ్లిప్ ఉంటాయి కదా, ఫ్లిప్ మోడల్లో వచ్చేసరికి ఫ్లిప్ 6లో ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇవి జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ హాఫ్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియన్ మార్కెట్లోకి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే టీవీ, LG టీవీ. చాలామంది మంచి బ్రాండ్ అడుగుతుంటారు టీవీలకు సంబంధించి. టీవీలో మీకు మంచి బ్రాండ్స్ అంటే సామ్సంగ్, LG, సోనీ ఇట్లాంటి బ్రాండ్స్ మీకు టాప్ బ్రాండ్స్. LG 55 ఇంచ్ టీవీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్గా ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 43,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. SBI క్రెడిట్ కార్డు మీద 6,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 36,740 రూపాయలకి LG 55 ఇంచ్ LED టీవీ అయితే వస్తుంది. ఓకే, మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీరు మరిన్ని డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కృష్ణ అడుగుతున్నారు, వివో, ఐక్యూ లాంటి బ్రాండ్స్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఎందుకు ఇవ్వడం లేదు? అంటే కొన్ని మొబైల్స్ ఇస్తున్నాయి కదా, లైక్ షామీ కానీ, పోకో కానీ, మోటరోలా కానీ, సామ్సంగ్ కానీ, ఇట్లా కొన్ని బ్రాండ్స్లో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళు ఎందుకు తీసుకొని రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ మీకు IR బ్లాస్టర్ తీసుకొని వస్తాయి, కొన్ని బ్రాండ్స్ తీసుకురావు. వాళ్ళ ఉద్దేశంలో అవి రిక్వైర్మెంట్ ఉన్నాయి, పబ్లిక్ డిమాండ్ ఉందంటే అప్పుడు తీసుకొని వస్తారు. దాన్ని తీసుకురావడం అంత ఈజీ అయితే కాదు, వీళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది.
ఎవరైతే డాల్బీ ల్యాబొరేటరీస్ ఉంటుందో, డాల్బీ ల్యాబ్స్ అంటాం కదా, సో వాళ్ళకి వీళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళ ఫోన్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి, పార్ట్నర్షిప్ లాగా అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ వాళ్ళకి డబ్బులు పే చేస్తే వీళ్ళకి కొద్ది కాస్ట్ పెరుగుతుంది కదా, ఫోన్ కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది. సో ఎందుకు ఫోన్ బడ్జెట్లో తీసుకురావాలని కాస్ట్ కటింగ్ ఉంటాయి కదా, కాస్ట్ కటింగ్లో మీకు బడ్జెట్లో తీసుకురావాలని అనుకుంటే బ్రాండ్ అప్పుడు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి వాళ్ళు తీసేస్తారు. డాల్బీ విజన్ కొన్ని ఫోన్స్లోనే ఉంటుంది మీకు, డాల్బీ అట్మాస్ మాత్రం చాలా ఫోన్స్లో అయితే ఉంటుంది. అట్లీస్ట్ వివో, ఐక్యూ ఇట్లాంటి బ్రాండ్స్ డాల్బీ అట్మాస్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి హై రైజ్ ఆడియో అని చెప్పేసి వీళ్ళు ఓన్ది ఒకటి క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. సో మాకు అది అవసరం లేదన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. దాని గురించి అడిగితే మేము అడిగామన్నమాట, అడిగినప్పుడు వాళ్ళు ఇది చెప్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో కూడా చాలా సినిమాలు అయితే వచ్చినాయి. ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. ఓపెన్ హెమ్మర్ జియో సినిమాలో సబ్స్క్రైబర్స్కి మాత్రమే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి, దాన్ని చూడాలనుకుంటే మాత్రం జియో సబ్స్క్రిప్షన్ మీకు అవసరం లేదు, ఫ్రీగా మీరు ఐపీఎల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు 4Kలో. నెక్స్ట్ మనకి ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ ఒక డివైస్ అయితే తయారు చేశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈ డివైస్ మీకు 6G కంటే ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేయగలుగుతున్నాం. ఇది మీకు ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి కదా, అయ్యే మనకి మొత్తం చేసే వైఫై కానీ, లేకపోతే మీ మొబైల్ కానీ, మొబైల్ మీరు కాల్ మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ మీకు ఏదైతే సిగ్నల్స్ వస్తూ ఉంటాయో అవన్నీ మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి రీడ్ కానీ రైట్ కానీ చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది ఈ డివైస్ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దీని డివైస్ పేరు కూడా వీళ్ళు టెట్రా హెడ్జ్ అని పెట్టారు, అంత ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే డివైస్ 6G స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేయగలుగుతుంది అన్నట్లు మాత్రం చెప్తున్నారు. ఈ మార్కెట్లోకి వస్తుందా రాదా అని తర్వాత విషయం, కానీ మంచి పరికరం అయితే ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ అయితే కనుక్కున్నారు. నెక్స్ట్ మనకి ఈ వీడియో చూస్తే ఒకళ్ళు కార్లో, ఇద్దరు పైకి లేసి కార్లో, హోలీ కదా, హోలీ సెలబ్రేషన్లో భాగంగా ఢిల్లీలో జరిగింది సంఘటన. వీళ్ళు బెలూన్స్ ఉంటాయి, చిన్న చిన్న బెలూన్స్లో వాటర్ కట్టేసి రంగు నీళ్ళు పెట్టేసి ఆ బెలూన్స్ని రోడ్డు మీద పోయే వాళ్ళ మీద ఇసిరేస్తున్నారు. బైకర్స్ కానీ ఎవరైతే ఉంటారో రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఇసిరేస్తూ ఉన్నారు. ఈ నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది కదా, నెంబర్ ప్లేట్ సహాయంతో ఢిల్లీ పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు. అండ్ ఒకవేళ మీరు హోలీ చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి, మీకు తెలిసిన వాళ్ళతో చేసుకోవాలి, కానీ రోడ్ల మీద వాళ్ళ మీద మీరు వాటర్ ప్యాకెట్లు కొడతామంటే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? తప్పు కదా అది. అండ్ ఇంకొకటి, ఈరోజు ఒక స్పెషల్ డే, వరల్డ్ వాటర్ డే అనమాట ఈరోజు. సో మీరు వాటర్ ఎంత సేవ్ వాటర్ సేవ్ వరల్డ్ అంటారు కదా, సో అది మాత్రం పాటించండి. వాటర్ని మనం ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అనమాట, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చింది, చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులు మనం మన ప్లేస్లో, మనం ఉన్న ప్లేస్లో చూడకుండా ఉండాలంటే వాటర్ని పొదుపుగా అయితే వాడండి. నెక్స్ట్ మనకి కావ్య అని చెప్పేసి ఒక అమ్మాయి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయిని చూడండి, అంత ఎవరో కిడ్నాప్ చేశారు. సో అది చాలా భయంకరమైన సంఘటన అనమాట. కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? అమ్మాయే. మనకు డబ్బులు అయితే కావాలి, ఈజీగా పని అయిపోవాలి. అమ్మాయిని కిడ్నాప్ చేయించుకుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చేయించుకొని ఈ ఫొటోస్ని వాళ్ళ ఫాదర్కి పెట్టి, హలో రాధాకృష్ణ, మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, 30 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఎందుకు డబ్బులు అడుగుతుందని చెప్పేసి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, అమ్మాయి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలంట. ఫారెన్ ట్రిప్కి వెళ్ళడానికి వాళ్ళ నాన్న డబ్బులు అడిగితే ఇవ్వరు కదా, అందుకని చెప్పేసి కిడ్నాప్ చేశారు నన్ను విడిపించడానికి డబ్బులు అడిగితే ఇస్తారు కదా, సినిమాలో చూస్తుండే ఇట్లాంటి పంచాయతీలని మనం. సో దీన్ని రియల్ లైఫ్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోలీసులు వాళ్ళ ఫ్రెండ్స్ని విచారిస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఫ్రెండే ఒక అమ్మాయి చెప్పింది అనమాట, మీ అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది నాకు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అప్పుడు అర్థమైందనమాట వాళ్ళ ఫాదర్కి, పోలీసులకి, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించుకుందని చెప్పేసి. ఇప్పుడు వెతకడానికి ట్రై చేస్తున్నారు, కానీ అమ్మాయి అయితే ఇంటికి రావట్లేదు, ఎక్కడుందో కూడా తెలియదు, కనీసం ఫోన్ కూడా ఏమీ చేయట్లేదు. అమ్మాయిని అయితే ఎతుకుతున్నారు, పోలీసులు ఎతుకుతున్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఎతుకుతున్నారు. సో ఒకవేళ మీకు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఇంట్లో చెప్పండి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించాలి కదా, అన్నీ మనకు కావాలి అని కూర్చుంటే కుదరదు. మన ఫాదర్ ఏం చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో అవి కూడా ఆలోచించుకొని మన కోరికలు వాళ్ళ ముందు పెట్టాలి. సో వాళ్ళు తీర్చలేకపోతే మీరే ఫ్యూచర్లో వాటిని నెరవేర్చుకోవాలన్నమాట, డబ్బులు సంపాదించుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. మండే రోజు హోలీ ఎంజాయ్ చేసుకుంటారు, ఎందుకంటే ఈవినింగ్ టెక్నిక్ చేస్తాం కదా, అప్పటికి హోలీ అయిపోయింది. అందుకే మీకు అడ్వాన్స్గా హోలీ శుభాకాంక్షలు. హోలీలో గుడ్లు వాటర్ తగ్గించి కలర్స్ వాడండి, ఎందుకంటే హోలీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్తో సెలబ్రేట్ చేసుకోండి. అది అంటుకుపోయే కలర్స్ కాకుండా కొద్దిగా ఉంటాయి, వాటిని ఏమంటారు, పర్మనెంట్ కలర్స్ కాకుండా కెమికల్ ఫ్రీ కలర్స్ అయితే యూజ్ చేయండి, సేఫ్గా ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీకెండ్ని మూవీస్ అండ్ క్రికెట్తో ఎంజాయ్ చేయండి. మన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్తో కలిసి అప్లోడ్. సెలవు, బాయ్.